వెల్కమ్ వ్యూయర్స్. పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నగరంలో ఒక జైన్ కుటుంబం నివసిస్తుంది. ఈ జైన్ కుటుంబం లుధియానాలోనే అత్యంత సంపన్నమైన కుటుంబం. తల్లి రీమా జైన్తో కలిసి ఆమె ఇద్దరు కుమారులు భానుప్రతాప్ జైన్, భరత్ జైన్, కుమార్తె భానువి జైన్ నివసిస్తున్నారు. ఇటీవల ఇంటి పెద్ద సునీల్ జైన్ మరణం వల్ల ఈ కుటుంబం తీవ్ర విషాదం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. సునీల్ జైన్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. అతను అనేక వ్యాపారాలు నిర్వహించేవాడు. అతని మరణం తర్వాత రీమా జైన్ అతని వ్యాపారంతో పాటు ఇంటిని, పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉండేది. పెద్ద కుమారుడు భానుప్రతాప్కి 20 సంవత్సరాలు. అతను బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదువుతున్నాడు. అది 2005 సంవత్సరం. తండ్రి మరణించి 3 ఏళ్లు అయ్యింది. నెమ్మదిగా జైన్ కుటుంబం జీవితం మళ్లీ సాధారణ స్థితికి వచ్చేసింది. రీమా జైన్ తన భర్త బాటలోనే నడుస్తూ వ్యాపారాలతో పాటు సామాజిక సేవ కూడా చేసేది. 40 ఏళ్ల రీమాకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఉదయం సట్లెజ్ క్లబ్లో ఈత కొట్టి 9 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి ఆ తర్వాత ఆఫీస్, ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది. జూలై 30, 2005 ఉదయం రీమా తన రోజువారీ దినచర్య ప్రకారం సట్లెజ్ క్లబ్కు హోండా అకార్డ్ కారులో బయలుదేరింది. భర్త మరణం తర్వాత నుంచి పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ముందుగా చెప్పి వెళ్లేది. ఆ రోజు కూడా పెద్ద కొడుకుతో క్లబ్కి వెళ్తున్నానని 9 గంటలకి వస్తానని చెప్పి వెళ్ళింది. కానీ 9:30 అయినా ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన భానుప్రతాప్ ఫోన్ చేసి చూస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అతను ఇంట్లో వాళ్ళతో కలిసి సట్లెజ్ వెళ్లి చూసినప్పుడు అక్కడ ఆమె కార్ లేదు. రీమాజీ 9 గంటలకే వెళ్లిపోయారని సిబ్బంది చెప్పారు. దీంతో అతని ఆందోళన మరింత పెరిగింది. బహుశా ఏదైనా ఆఫీస్ పనిపై వెళ్లి ఉంటారని ఆఫీస్కి ఫోన్ చేసి చూస్తే అక్కడి కూడా రాలేదని తెలిసింది. క్లబ్ నుండి బయలుదేరిన తల్లి ఇంటికి రాలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు. మరి ఎక్కడికెళ్ళుంటుంది? తల్లి ఇలా కనిపించకపోవడంతో భానుప్రతాప్కి తన తండ్రి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. 3 ఏళ్ల క్రితం తన తండ్రి సునీల్ జైన్కి కూడా ఇలాంటిదే జరిగింది. అతను సకాలంలో ఇంటికి రాకపోవడంతో రీమా భర్తను వెతుకుతూ ఇంటి నుండి బయలుదేరింది. దారిలో ఒక నిర్జన ప్రదేశంలో సునీల్ కార్ కనిపించింది. అందులో అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఎవరో అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించాడని తెలిసింది. ఫోకల్ పాయింట్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. అతని మరణం శత్రుత్వం లేదా పగ వల్ల జరిగి ఉంటుందని పోలీసులు భావించారు. వారు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. సునీల్ ఈ వ్యాపారం కాకుండా ఇంకా ఏదైనా ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నాడేమో అని పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో సునీల్ చాలా సౌమ్యుడని, ఎటువంటి ఇల్లీగల్ వ్యాపారాలు లేవు అని పోలీసులు నిర్ధారించారు. దాంతో పోలీసులు సునీల్ మరణం వల్ల ఎవరెవరి వ్యాపారాలు లాభపడతాయో, ఎవరెవరికి ప్రయోజనం చేకూరుతుందో అని పరిశీలించారు. ఆ వ్యక్తుల ప్రమేయం ఈ హత్యలో ఉండొచ్చని భావించారు. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసులు సునీల్ భార్య రీమా జైన్ మరియు కొంతమంది సన్నిహితులను అనుమానితుల జాబితాను తయారు చేయమని కోరారు. రీమా జాబితాలో వ్యాపార ప్రత్యర్థులు, సునీల్తో వివాదమున్న సిబ్బంది, కొంతమంది బంధువులతో పాటు సునీల్ తమ్ముడు అనిల్ జైన్ పేరు ఉంది. పోలీసులు జాబితాలోని ప్రతి వ్యక్తి నేపథ్యాన్ని పరిశీలించి ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టారు. చివరికి ఒకే ఒక్క పేరు మిగిలింది, అనిల్ జైన్ అలియాస్ మిక్కీ. అతనికి నేరస్తులతో సంబంధాలున్నాయని, మనీ లాండరింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటాడని తేలింది. పోలీసులు అతనే తన సోదరుడిని హత్య చేసి ఉండవచ్చని భావించి అరెస్ట్ చేశారు. అయితే అనిల్ తన సోదరుడి హత్యలో తన పాత్ర లేదని వాదించాడు. 2002, 2005 మధ్యకాలంలో కేసు కోర్టులో విచారణ జరిగింది. ఆధారాలు దొరకకపోవడం వల్ల అనిల్ నిర్దోషిగా విడుదలయ్యాడు. రీమా జైన్ మిస్సింగ్ న్యూస్ మీడియాలో టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆగస్టు 16న ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పార్కింగ్లో డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్కు ఒక కార్ కనిపించింది. అతను వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా ఆ కార్ నెంబర్, రంగు, మోడల్ అన్నీ సరిపోవడంతో దానిని గుర్తించాడు. ఢిల్లీ పోలీసులు వెంటనే లుధియానా పోలీసులకు సమాచారం అందించారు. లుధియానా పోలీసులతో పాటు జైన్ కుటుంబ సభ్యులు ఎయిర్పోర్ట్కి చేరుకొని కార్ని గుర్తించారు. అది నిజంగానే రీమా జైన్ కారే.
కారు తనిఖీలో రీమా జైన్ స్విమ్మింగ్ దుస్తులు లభించాయి. ఆ సమయంలో ఒక ఇన్ఫార్మర్ ద్వారా రీమా జైన్ హత్య గురించి లుధియానా పోలీసులకు సమాచారం అందింది. ఆమెను చంపడానికి ₹1,00,000 కాంట్రాక్ట్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సమాచారం ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరు అందించారో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేశారు. జైల్లో ఉన్న మకన్ సింగ్ అనే గుండా ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అతని సహచరుడొకడు జైల్లో ఉన్నప్పుడు హత్య కాంట్రాక్ట్ గురించి మకన్తో చెప్పాడు. మకన్ సింగ్ కీలక వ్యక్తి, ప్రత్యక్ష సాక్షి. అతనికి తప్ప నేరం ఎవరు చేశారో ఎవరికి తెలియదు. డిసెంబర్ 2005 పోలీసులు మకన్ సింగ్ను వెతకడం ప్రారంభించారు. అతను ఉన్న జైలును తనిఖీ చేస్తే నవంబర్లో బెయిల్పై విడుదలైనట్లు తెలిసింది. కానీ జైలు నుండి బయటకు వచ్చిన కొద్ది రోజులకే అలీవాల్ గ్రామం సమీపంలో 4 వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. ఈ పరిణామాలన్నీ చూస్తే హత్యల వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు స్పష్టమయ్యింది. ఈ సంఘటన 3 ఏళ్ల క్రితం సునీల్ జైన్ హత్యను గుర్తు చేసింది. అతన్ని కూడా రోడ్డు మధ్యలో కాల్చి చంపారు. అదే గుండాలు ఇందులో పాల్గొని ఉండవచ్చని అనుమానం వచ్చింది. సునీల్ జైన్కు అనేక వ్యాపారాలుండగా అతని మరణం తర్వాత ఆ వ్యాపారాలను ఎవరు నిర్వహిస్తారనే ప్రశ్న తలెత్తింది. పిల్లలు చిన్నవారు కావడంతో అనిల్ జైన్ తనకు కొంత వ్యాపారం దక్కుతుందని ఆశించాడు. కుటుంబంలో మరికొందరు కూడా వ్యాపార నిర్వహణకు ముందుకొచ్చారు. కానీ రీమా జైన్ అన్ని ప్రతిపాదనలను తిరస్కరించి తానే స్వయంగా వ్యాపారాలన్నీ, ఇంటిని, పిల్లల్ని చూసుకోవాలని నిర్ణయించుకుంది. వ్యాపారాలన్నీ స్వాధీనం చేసుకోవాలనుకున్న వారిలో ఎవరైనా హత్య కాంట్రాక్ట్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు భావించారు. ఎస్పీ ఈ సన్నిహితులపై నిఘా పెట్టి వారి కదలికలను, పాత రికార్డులను పరిశీలించి వారి సంబంధాలను గుర్తించడం ప్రారంభించారు. ఈ విచారణలో అనిల్ జైన్కి మకన్ సింగ్ అనే నేరస్తుడితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిసింది. పోలీసుల దర్యాప్తు ప్రకారం అనిల్ తన వదిన హత్యకు జస్బీర్కు సుపారీ ఇచ్చాడు. జస్బీర్ ముఠా ఈ పని స్వీకరించింది. ఆ ముఠా సభ్యులు జైల్లో ఉన్నారు. అక్కడే మకన్ సింగ్ కూడా ఉన్నాడు. జస్బీర్ ముఠాలోని ఒక సభ్యుడు మకన్ సింగ్కు ఈ సుపారీ గురించి చెప్పాడు. ఈ సమాచారం ఇన్ఫార్మర్ల ద్వారా పోలీసులకు చేరింది. జస్బీర్, అతని సహచరులు నేరస్తులు కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అనిల్ జైన్కు పరిచయం ఉన్న 3 వ్యక్తులు జస్బీర్ సింగ్, డ్రైవర్ కుల్దీప్ సింగ్ మరియు తర్సేమ్ సింగ్లపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారిపై దోపిడీ, గూండాగిరీ కేసులు బయటపడ్డాయి. పోలీసులు 3 అరెస్ట్ చేసి రీమా జైన్ హత్య కేసులో కూడా విచారించారు. విచారణలో వారు రీమా జైన్ హత్యను ఒప్పుకున్నారు. అది అనిల్ జైన్ ఆదేశాల మేరకు జరిగిందని, దానికి 25 లక్షల రూపాయల సుపారీ ఇచ్చారని తెలిపారు. 2006 ఫిబ్రవరి 16న పోలీసులు అనిల్ జైన్ను అరెస్టు చేశారు. అతన్ని కఠినంగా విచారించగా నేరాన్ని అంగీకరించి పూర్తి వివరాలు వెల్లడించాడు. కుటుంబ సభ్యుడు కావడంతో రీమా జైన్ క్లబ్లో ఒంటరిగా ఎప్పుడు కనిపిస్తుందో అతనికి తెలుసు. 2005 జులై 30 ఉదయం రీమా ఈత కొట్టి బయటకు వస్తుండగా జస్బీర్, కుల్దీప్, తర్సేమ్ సింగ్లు ఆమెను అపహరించారు. కుల్దీప్ సింగ్ రీమా కారును నడిపాడు. 3 నేరస్తులు రీమాను అనిల్ టెక్స్టైల్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్లారు. అప్పటికే అక్కడ అనిల్ ఉన్నాడు. ఫ్యాక్టరీ నిర్మానుష్యంగా ఉన్నప్పుడు ఆమెను తీసుకువచ్చారు. 4 కలిసి రీమాను హింసించి వ్యాపార ఆస్తి పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారు. ఆ తర్వాత మళ్లీ కొట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. రీమా డయాబెటిక్ రోగి కాదు. ఆమెకు ఇచ్చిన ఇన్సులిన్ ఇంజెక్షన్ వల్ల చక్కెర స్థాయి క్షీణించి మరణించింది. రెండు 2012లో సెషన్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ 4కి కోర్టు జీవిత ఖైదు విధించింది. బంధువుల విలువ ముందు వెనక ఎవరూ లేని అనాథలకు తెలుస్తుంది. అందరూ ఉండి, ఆస్తి అంతస్తులు ఉండి, తన అన్న కష్టపడి సంపాదించిన ఆస్తి మీద ఆశపడి, చనిపోయిన అన్న స్థానంలో వదిన పిల్లలకు సపోర్ట్గా ఉండాల్సింది పోయి, వదినని చంపించి అన్న ఆస్తిని కూడా దక్కించుకుందామని చూశాడంటే అతనికి బంధాలు, బంధుత్వాల కంటే ఆస్తి అంతస్తులే ముఖ్యం. కాని చివరికి ఏమైంది? దురాశ దుఃఖానికి చేటు అన్నట్లు తన వదినను చంపించి తాను జైలుపాలయ్యాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.